హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపే తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక అనుమానం వచ్చి కార్తిక్ని నిలదీస్తూ ఉంటాడు దశరథ. అప్పుడే జ్యోత్స్న అయితే ప్రాణం పోయే వరకు నిజం చెప్పడనుకుంటా అని కార్తిక్ని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అని సీరియస్గా అరుస్తాడు కార్తిక్. అప్పుడే ఇక దశరథ అయితే చెప్పురా, నా భార్యకి ఏమైందో చెప్పు అని అంటూ ఉండగా అప్పుడు ఇక డాక్టర్ బయటికి వచ్చి సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి పిడుగులాంటి వార్తని చెప్తుంది. అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు నా భార్యని నేను ఎలా బ్రతికించుకోవాలి అని అడుగుతూ ఉంటాడు దశరథ. మీరేమీ కంగారు పడకండి, బోన్ మ్యారో ట్రీట్మెంట్ ద్వారా తప్పకుండా సుమిత్ర గారిని రక్షించవచ్చు. సుమిత్ర గారిని కాపాడేది తన కూతురు జ్యోత్స్నానే ఇప్పుడు తన బ్లడ్ ఇవ్వాలి అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక అది విన్న శివనారాయణ, తప్పకుండా నా మనవరాలు ఇస్తుంది, తన తల్లి గురించి, తన తల్లిని కాపాడుకోవడం గురించి తను తప్పకుండా చేస్తుంది, ట్రీట్మెంట్ వెంటనే మొదలు పెట్టండి అని అంటూ ఉంటాడు శివనారాయణ. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ అలాగే సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా చేయించాలి, డిఎన్ఏ టెస్ట్ కూడా చేయాలి అని అంటూ ఉంటే, డిఎన్ఏ టెస్ట్ ఎందుకు డాక్టర్, ఆల్రెడీ తను మా కన్న కూతురే కదా అని అంటూ ఉంటాడు దశరథ. లేదు సార్, కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, తప్పకుండా చెయ్యాలి అని డాక్టర్ అయితే అంటుంది. ఇక ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, అసలుకే మోసం వచ్చేలాగుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత డాక్టర్ వెళ్ళిపోయాక జ్యోత్స్న దగ్గరికి వచ్చి దశరథ అయితే మీ అమ్మని నువ్వే కాపాడాలమ్మా అని అంటూ ఇక జ్యోత్స్నాని పట్టుకొని ఏడుస్తాడు. బాధపడుకు డాడీ, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఇక దీప్ అయితే కార్తిక్ని వంటగదిలోకి తీసుకువెళ్ళి, ఏంటి బావ ఇదంతా, జ్యోత్స్న మా అమ్మ కన్న కూతురు కాదు కదా, నేను కదా కన్న కూతుర్ని, ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అంటూ ఉంటుంది దీప. చేసేదేమీ లేదు దీప, ఆ భగవంతుడు ఈ విధంగా జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటపడాలని రాసిపెట్టున్నాడు, అందుకనేమో ఇలా జరిగింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కానీ జ్యోత్స్న ప్రాణం పోయినా తన ఇంటి వారసురాల్ని కాదని బయట పెట్టదు కదా బావా అని అంటూ ఉంటుంది దీప అయితే. అదే నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అస్సలు కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటే, ఇంతలో ఇక వస్తూ ఉంటాడు శ్రీధర్ కార్తిక్ దగ్గరికి. అప్పుడే శ్రీధర్ కార్తిక్ దగ్గరికి వచ్చి, ఆఫీస్లో మిస్ అయిన అకౌంట్స్ ఫైల్స్ అన్నీ కూడా కాశీ దగ్గర ఉన్నాయి, దాంట్లో డిలీట్ చేసి ఫైల్స్ అన్నీ తన దగ్గరే పెట్టుకున్నాడు, నాకు తెలిసి ఇదంతా జ్యోత్స్న ఆడిస్తున్న నాటకమని అనిపిస్తుందిరా, అసలు వైరా అనుకున్నాం కానీ జ్యోత్స్న అనేదంతా చేసింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. నాకు ముందే తెలుసు మాస్టారు అని అంటూ ఉంటాడు కార్తిక్. అదేంటి కార్తిక్, నీకు ముందే తెలిసిన తర్వాత మరెందుకు నువ్వు చెప్పకుండా దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటే, నేను దాచిపెట్టడానికి ఒక కారణం ఉంది, ఆ కారణం మీకు తర్వాత తెలుస్తుంది, తెలిసే రోజు ముందుంది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఇక జ్యోత్స్న గదిలోకి వెళ్ళి, ఏంటి గ్రాని, ఏంటిదంతా, ఇప్పుడు ఏం చెయ్యాలి మనం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే పారిజాతంతో. అప్పుడే ఇక పారిజాతం అయితే, నాకు అదే అర్థం కావడం లేదు, బోన్ మ్యారో ఇవ్వడానికి నీకు డిఎన్ఏ టెస్ట్ కూడా చెయ్యాలని డాక్టర్ చెప్తుంది, అదే నాకు తెలియడం లేదు, ఇప్పుడు నువ్వు వాళ్ళ కూతురువి కాదని నిజం తెలిసిపోతే మరి అసలు కూతురు ఎవరో కూడా తెలీదు, ఇప్పుడు అసలు కూతురు లేక నువ్వు కూడా కన్న కూతురు అని తెలియక సుమిత్ర ప్రాణాలు పోతే ఇక మనల్ని ఇద్దరినీ కూడా దశరథ శివనారాయణ బ్రతకనివ్వరు అని అంటూ ఉంటుంది పారిజాతం. నేను వెంటనే దాసుని కలుస్తాను, దాసుని కలిసి అడుగుతాను, అసలు దశరథ సుమిత్రల అసలు కూతురు ఎవరో దాసుకి ఖచ్చితంగా తెలుసు, దాసుని అడుగుతాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నాన్న మాత్రం ఏం చెప్తాడో, నాన్నని అడిగినంత మాత్రాన అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదే, కనీసం సుమిత్ర ప్రాణాల్ని కాపాడినా మనం చేసిన తప్పుని వీళ్ళు క్షమిస్తారు, అందుకనే నా ప్రయత్నం అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు కథ ఇంత ట్విస్ట్ ఉంటుందని నేను అస్సలు కూడా ఊహించలేదు,
ఆ రోజు మార్చేయడం బిడ్డల్ని మార్చేశాను, కానీ ఇన్నిన్ని ట్విస్టులు వస్తాయని, ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా నేను ఊహించలేదు అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పారిజాతం అలా అన్న తర్వాత జ్యోత్స్న అయితే దీనికి సరైన పరిష్కారం నేనే వెతుకుతాను అని అంటూ జ్యోత్స్న అయితే ఇక బయటికైతే వెళ్ళిపోతుంది. తర్వాత ఇక దీప కార్తిక్ ఇద్దరూ కూడా డాక్టర్ దగ్గరికైతే వస్తారు. అలా డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి దశరథ్ కూడా డాక్టర్ దగ్గరికి వస్తాడు. దశరథ మాట్లాడడానికి వస్తాడు డాక్టర్తో. వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఎదురుపడరు. కానీ దశరథ కార్తీక్ దీపని మాత్రం చూస్తాడు. వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు, డాక్టర్ని ఏదైనా అడుగుదామని వచ్చారా అని వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. బోన్ మ్యారోని నేనిస్తాను డాక్టర్ అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక అది విని ఒక్కసారి డాక్టర్ షాక్ అవుతూ, ఏంటమ్మా నువ్విచ్చేది, నువ్వు ఆవిడ కన్న కూతురువి కాదు కదా, నీది పని చేయదమ్మా అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అప్పుడే పక్కనే ఉన్న కార్తీక్ అయితే, జ్యోత్స్న మా అత్త కన్న కూతురు కాదు డాక్టర్, మా ఆవిడ దీపే మా అత్త కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే. అప్పుడే అది విని దశరథ షాక్ అయిపోతూ, జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోవడం ఏంటి అని స్టన్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ మాటలకి దశరథ. అప్పుడే ఇక డాక్టర్ అయితే, అదేంటి దశరథ్ గారు, జ్యోత్స్న మా కన్న కూతురు, డిఎన్ఏ టెస్ట్ కూడా అవసరం లేదన్నారు, మీరేమో ఇలా చెప్తున్నారేంటి అని అంటూ ఉంటే, దానికి చాలా పెద్ద కథ ఉంది డాక్టర్, కానీ జ్యోత్స్న మాత్రం మా అత్త కన్న కూతురు కాదు, జ్యోత్స్న మా అత్త ప్రాణాలు కాపాడుతుందంటే మాకు నమ్మకం లేదు, నా భార్య వాళ్ళ కన్న కూతురు, దయచేసి తన దగ్గరే చికిత్సకి బ్లడ్ తీసుకోండి అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇంకా ఆ మాట విన్న డాక్టర్ అయితే, మరి ఈ విషయం దశరథ్ గారికి శివనారాయణకి వాళ్ళ కుటుంబానికి తెలుసా అని అడుగుతూ ఉంటే, తెలీదు అని అంటూ సమాధానం చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్ అయితే. మీరు జ్యోత్స్నకి చికిత్స చేస్తున్నట్టే చెయ్యండి, నా బ్లడ్ తీసుకొని మా అమ్మని కాపాడండి, ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు తట్టుకోలేరు అని చెప్తూ ఉంటుంది దీప. నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా, ప్రెగ్నెంట్ లేడీకి బ్రోన్ మ్యారో ఇవ్వడానికి కుదరదు, ఇస్తే తను ప్రెగ్నెంట్ పోతుంది అని గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్. అది విని కార్తిక్ దీప ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక నిమిషం కూడా ఆలోచించకుండా, నాకు నా బిడ్డ కన్నా మా అమ్మే ముఖ్యం డాక్టర్ అని దీప అంటుంది. ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అంటే జ్యోత్స్న నా కన్న కూతురు కాదా, దీప నా కన్న కూతురా? ఒకవేళ దాసు ఆనిజాన్ని చెప్పడానికి వస్తుంటే జ్యోత్స్న కొట్టి దాసుని చంపాలని చూసిందా అని దశరథకైతే అనుమానం వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.